హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ది బీస్ట్' 157 ఎపిసోడ్ యార్. ఆ గుంపులో నుండి ఒక అబ్బాయి, సార్ మీరు ఈ యానిమేషన్ వీడియో చూడలేదా అని ప్రశ్నించాడు. తల ఎత్తి ఏం వీడియో అది అని క్వశ్చన్ మార్క్ వేస్తూ అడిగాడు యశ్వంత్. ఆ అబ్బాయి ముందుకు వచ్చి ఇది నైట్ నుండి అన్ని సోషల్ మీడియా సైట్స్లో హల్చల్ చేస్తుంది అని హిందీలో చెబుతూ ఫోన్ ఓపెన్ చేసి వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోని చూడంగానే యశ్వంత్ మొహంలో హరివిల్లు విరిచింది. లక్షల కొలది వ్యూస్, లైక్స్తో పాటు కామెంట్స్ వరద పారుతుంది వీడియోకి. నాకెప్పుడు 100 కామెంట్స్ వచ్చాయో! అంత అద్భుతమైన సన్నివేశాన్ని తిలకించడం కోసమే వెయిటింగ్ మన ముదిరిబాబు. ఫైనల్‌గా తను ఊహించిన కళాఖండం తన కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అమాంతం చిరునవ్వు ఎగురుకుంటూ వచ్చింది. వసువి పెదవుల మీద నాట్యం చేసింది. వాట్ ద హెల్! ఇది ఎవరు క్రియేట్ చేశారు అంటే ఆవేశంగా అరిచాడు ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్లి యశ్వంత్. అతని అరుపులకు అక్కడ పహారా కాసే పోలీసులు పరుగున వచ్చి వాట్ హ్యాపెండ్ అంటూ కరుకుగా అడిగారు. సార్ కూల్. ఇప్పుడు ఇష్యూ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది అని మెల్లగా చెప్పాడు చక్రి. వెంటనే తన టెంపర్‌ని కంట్రోల్ చేసుకుంటూ కాల్చేసేలా వసి వైపు చూస్తూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పోలింగ్ బూత్‌లోకి వెళ్ళాడు యశ్వంత్. క్రూయల్‌గా నవ్వుతూ పిచ్చి పులక అనుకుంటూ కారు దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠ. ఎన్నాన్నా పనయిందా అని నవ్వింది మహా. ఆల్ఖైదా ఉగ్రవాదుల కంటే డేంజర్‌లా ఉన్నారు నువ్వు నీ కొడుకు అని కొక్కిరించారు వాస్తే. థ్యాంక్స్ మీ పొగడ్తకి అని గేరగా చెప్పి అక్కడ మడతాడిపోయింది. నా సిక్స్త్ సెన్స్ సిగ్నల్ ఇచ్చేస్తుంది అని ఉత్సాహంగా అంది మహా. మరీ ఎలా తయారయ్యావేంటే నీలో ఇంత క్రుయాలిటీ ఉందా అంటూ ఆశ్చర్యపోయారు వాసు అంకుల్. నవ్వుతూ మేమింతే మమ్మల్ని కదపకండి మీకే డేంజర్ అని కారెక్కాడు వశిష్ఠ. బాంబ్ పిన్ పీకి మరి దాని మీద కూర్చున్న ఫీలింగ్స్ వస్తుంది నాకు అంటూ పెదవి విరిచారు వాస్తవ్. గుడ్ క్యాచ్ అని అమ్మ కొడుకు ఒకేసారి కోరస్గా అన్నారు. మిమ్మల్ని అంటూ పళ్ళు క్రసరాడించారు వాసు అంకుల్. డల్‌గా ఉన్న ప్రజ్ఞని చూస్తూ ఏయ్ డాల్! ఏంటే మొహం అలా పెట్టావు ఏమైంది? అని అడిగాడు వశిష్ఠ. ఆ డెవిల్ మా అమ్మని తిట్టింది డాడ్ అంటూ అంటించింది బుడ్డది. కారు సడన్ బ్రేక్ వేసి ఏమంది? అని బేస్ వాయిస్‌తో అడిగాడు వశిష్ఠ. ఆమె ఏమన్నా దానికి తగ్గ కౌంటర్ పడింది నాన్న. నువ్వు పద అని అనిపించుకోవడం కొందరికి సరదా. అందులోనూ ఈమె ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది అంతే అంది మహా. ఒకటంటే 10 అనాలి డాల్. అంతేగాని మొహం మార్చుకోరు. ఎప్పుడు అప్‌డేట్ అవుతావో ఏంటో! నా కూతుర్ని చూసైనా నేర్చుకుంటే నువ్వు అని కరిచారు వశిష్ఠ. నేను ఆమె అన్నదానికి కోపం ఫీల్ అవ్వడం లేదు అని కినుకుగా అంది ప్రజ్ఞ. ఎందుకైనా ఒకరి ముందు తగ్గినట్లుంటే ఆడేసుకుంటారు. సో, నువ్వు ఎక్కువ ఆలోచించడం మానేసేయ్ అని వార్నింగ్ ఇచ్చాడు. ఓటు వేసి ఆఫీస్‌కి లీవ్ కావడంతో గెస్ట్ హౌస్‌కి వెళ్ళాడు యశ్వంత్. బగబగా రోహిణి గారి తినరా మండిపోతూ నువ్వు నైట్ వీడియో చూడాలా చక్రి అంటూ అరిచాడు యశ్వంత్. నో సార్. మీరు డిస్టర్బ్‌గా ఉండేసరికి నేను ఫోన్ టచ్ చేయలేదు అని వినయంగా చెప్పాడు చక్రి. చక్రి జాబ్ కత్తి మీద సాములా ఉంది రోజు పాపం. ఇది వసీ పనే. సైలెంట్‌గా తన బాబు గెలుపుకి పథకాన్ని రూపొందించాడు. ఒక నైట్‌లో అంతా తారుమారు చేశాడు అని బుసలు కొడుతూ పార్టీ హైకమాండ్‌కి కాల్ చేశాడు యశ్వంత్. పార్టీలో పెద్దలంతా ఆ వీడియో కోసమే ఫుల్ డిస్కషన్‌లో మునిగిపోయారు. పార్టీ ప్రెసిడెంట్ కాల్ లిఫ్ట్ చేసి హలో ఠాగూర్ అనగానే మీకు మళ్ళీ గెలిచి పదవులు అనుభవించాలని లేదా అని సూటిగా ప్రశ్నించాడు యశ్వంత్. వాట్ యు మీన్ మిస్టర్ ఠాగూర్ అంటూ కరుకుగా అడిగాడు పార్టీ నాయకుడు. నా మాటలు మీనింగ్ ఏంటనేది మీరు చూస్తున్న వీడియో చెప్పడం లేదా అంటూ బేస్ వాయిస్‌తో అడిగి వెంటనే ఆ వీడియోని ఆపించండి అంటూ ఆర్డర్ పాస్ చేశాడు యశ్వంత్. అది ఆపగలిగేది అయితే మేమందరం తలలెందుకు బాదుకుంటూ కూర్చుంటాము. అది హ్యాక్ చేసేది కాదు. ఆపేది అసలు కాదంట అని వాపోయాడు ప్రెసిడెంట్. అర్థం కాలేదు. ఆపలేరా ఎందుకు అని రెట్టించాడు యశ్వంత్. ఎందుకంటే అది ఇక్కడ నుండి యాక్టివ్ చేసింది కాదంట. అమెరికా సాఫ్ట్‌వేర్ కంపెనీ అంట. దాన్ని టచ్ చేస్తే ఇంకేం ఉండదు అని గగ్గోలు పెడుతున్నారు హ్యాకర్. వాట్! అమెరికా నుండి అప్‌లోడ్ అయిందా? అని షాక్‌గా అరిచాడు యశ్వంత్. అవును. మీకేమైనా ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటే ఆపండి. మీరు బిజినెస్ డీల్ చేస్తుంటారు కదా! అని కట్ చేశాడు ప్రెసిడెంట్. అసహనంగా వాట్ ద హెల్ చక్రి అంటూ అరిచాడు ఠాగూర్. సార్ అమెరికాలో మీ ఫ్రెండ్ ఉన్నారు కదా! ఒకసారి అడిగితే మంచిది అని మెల్లగా అంటూ చిన్న సార్ కూడా అక్కడే ఉన్నారు అని మౌనిష్ గురించి గుర్తు చేశాడు చక్రి. మౌనిష్ గుర్తుకు రాగానే చేదు తిన్నట్లు అయింది యశ్వంత్ నోరు. హృదయం
భారంగా మారగా కాల్ చేశాడు. లాస్ట్‌కి కాల్ చేసి, "హలో ఎస్ఎన్ సార్" అని వినయంగా వినిపించుతో గొంతు. మిస్టర్ అని తన నేమ్‌తో పిలిచి, "నీకు వీడియో లింక్ పంపిస్తున్నాను. అది అక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుండి అప్‌లోడ్ అయిందంట. ఎంత మనీ ఖర్చయినా వెంటనే వీడియో ఆగిపోవాలి" అని బేస్ వాయిస్‌తో ఆర్డర్ వేశాడు యశ్వంత్. "మీరు పంపించండి సార్ నేను చూస్తాను" అని చెప్పాడు. "చూడ్డానికి కాదు పంపేది" అని సీరియస్‌గా చెప్పి, "ఆ వీడియో వెంటనే ఆగిపోవాలి" అంటూ కాల్ కట్ చేసి వీడియో లింక్ పంపించాడు యశ్వంత్. అసలు ఆ వీడియోలో ఏముంది ఇంత టెన్షన్ పడుతున్నాడు అనుకుంటున్నారా? ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి అవినీతి భోగోతం యానిమేషన్ చిత్రాల్లో వీడియో చేశాడు అరవింద్. దానికోసం వశిష్ఠ చాలా గ్రౌండ్ వర్క్ చేయించాడు. ముందు తనకు హెల్ప్ చేసిన హోమ్ మినిస్టర్ పార్టీలో గొడవల వల్ల ఆ మినిస్టర్ పదవి పోయింది. అదే మంచి టైం ఎలక్షన్‌కి ముందే పార్టీ మారమని ఐడియా ఇచ్చి చాలా విషయాలు అతని ద్వారా లాగాడు. అతను ఏమనుకున్నాడో వసి చెప్పింది పాటించి పార్టీ జంప్ అయ్యాడు. సాక్ష్యాలతో సహా అందులో ఉండడంతో ఆ వీడియో చూస్తున్న ఎమ్మెల్యే గుండెల్లో డైనమిట్లు పేలుతున్నాయి. క్యాబినింగ్‌కి వెళ్ళక్కర్లేకుండానే ఒళ్ళు కరగదీయకుండా ఫోన్ ద్వారానే అన్నీ చక్కబెట్టేసి కూల్‌గా ఏసీ గదిలో కూర్చుని యశ్వంత్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు. దట్ ఈజ్ వశిష్ఠ. అధికార పార్టీ మళ్ళీ గెలిస్తే అందులో కీలకంగా మారిన వశిష్ఠని, భరత్‌ని సాధిద్దామని పక్కా స్కెచ్ వేసి అందుకోసం భారీగానే మనీ వెచ్చించాడు యశ్వంత్. అన్నాడు కదా భరత్‌ని, "నువ్వే నాకు సెక్యూరిటీగా నిలబడతావని" విర్రవీగాడు. కానీ పాపం పాచిక పారనివ్వకుండా ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా చేశాడు వశిష్ఠ. అర్థబలంతో పాటు అధికార బలం కూడా తోడైతే తనకు తిరిగే ఉండదనుకుంటారు ఎవరైనా. సంపద ఎంతున్నా అధికారం చేతిలో లేకపోతే న్యూ యూజ్. వీడియో తీయడం అతని వల్ల కాక చేతులెత్తేసి యశ్వంత్ నెత్తిన నిప్పులు కుంపటి రగిలించాడు అమెరికా వాడు. మరోసారి యశ్వంత్‌ని వాటమి వెక్కిరించింది. జుట్టులోకి వేలు పెట్టుకుని పీక్కుంటూ, "ఈ పోలీసోడికి ప్రేయసి కంటే డ్యూటీనే ఇంపార్టెంట్ అయింది కాబోలు. ఒక కాల్ చేసి ఎన్ని రోజులైంది" అని పెదవులు కదుపుతూ తిట్టుకుంటుంది మోక్ష. బాగా డిస్టర్బ్‌గా ఉన్న మోక్షను చూసి, "ఏయ్! నువ్వు బాగున్నావా? ఆర్ యూ ఓకే?" అని అడిగింది సునీత తన ఫ్రెండ్. కళ్ళెత్తి, "అసలు బాగోలేదు. నా మొగుడు నన్ను పట్టించుకోకుండా రెండో పెళ్ళాంతో ఎక్కువ సేపు ఉంటున్నాడు. సో, అప్పుడు నేనెలా బావుంటాను?" అంటూ ఆమె మీద విరుగు చూపడింది మోక్ష పాప. "ఆర్ యూ క్రేజీ? మొగుడేంటి? నీ వాగుడేంటి?" అని విచిత్రంగా చూసింది సునీత. "ఏంటి పిచ్చిదాన్ని చూసినట్లు చూస్తున్నావు?" అని యమ్మ సీరియస్‌గా చూసింది మోక్ష. తల బాదుకుంటూ, "జరగబోయే కాంపిటీషన్ గుర్తుందా లేదా తల్లి? ఈ మధ్య అన్నీ కొత్తగానే చేస్తున్నావు" అని వాపోయిందామె. "ప్రేమలో పడితే ఎన్ని బాధలుంటాయో నీకేం తెలిసే ఎర్రిపిన్నిగా" అని గొణిగి, "నేను అందుకోసమే థింక్ చేస్తున్నాను. డిస్టర్బ్ చేయకు" అంటూ విసుగు ప్రదర్శించింది మోక్ష. "ఏంటో" అంటూ భుజాలు స్ట్రక్ చేస్తూ వెళ్ళింది సునీత. "ఆ! పోలీసోడా నీకు ఎంత ఎడిక్ట్ అయిపోయానేంట్రా? నాకు కనిపించు చంపేస్తాను" తిట్టుకుంది మోక్ష. తన కాన్సంట్రేషన్ అంతా బిజినెస్ మీద పెట్టాడు వశిష్ఠ. రెజినాతో ఫుల్‌గా ప్రాక్టీస్ చేస్తుంది ప్రజ్ఞ. తనే వశిష్ఠ కంపెనీకి మోడల్‌గా పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. లంచ్ బ్రేక్‌లో మౌనీష్ ఏం చేస్తున్నాడు రెజినా అని ప్రశ్నించాడు. "ఏముంది సార్ బిజినెస్‌లో బిజీగా ఉన్నాడు" అని అందామె. "మరి మీ మ్యారేజ్ గురించి ఏం మాట్లాడలేదా?" అని అడిగింది ప్రజ్ఞ. "మనసు కదా ప్రజ్ఞ అంత త్వరగా మారదు" అని నవ్వింది రెజినా. "ఫీల్ అవ్వకు కొంచెం ఓపిక పడితే అపురూపమైన ప్రేమ నీ సొంతం అవుతుంది" అంది ప్రజ్ఞ. తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడకుండా ఉండకు రెజీనా. తను కోల్పోయింది నువ్వు అందివ్వగలవు అని నమ్మకాన్ని పెంచు. అప్పుడే మౌనిష్ త్వరగా మూవ్ ఆన్ చేయగలే ఛాన్స్ ఉంది. ఆమె కోసం నువ్వు పాజిటివ్‌గా ఉండాలి. ఎప్పుడూ కూడా తను చాలా అన్‌లక్కీ అనే చెప్పాలి. డెస్టినీ మార్చడం ఎవరి తరం కాదు అని అన్నాడు వశిష్ఠ. తప్పకుండా సార్ నా లవ్ గురు మీరే అని నవ్వింది. కాంపిటీషన్‌లో విన్ అయ్యి గురుదక్షిణ చెల్లించాలి. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. ప్రతిదీ అక్కడ చూస్తారు అని చాలా సేపు డిస్కస్ చేశారు ముగ్గురు. ఈవినింగ్ హోటల్‌కి స్టార్ట్ అయ్యే ముందు, "సార్ చిన్న రిక్వెస్ట్" అని మెల్లగా అంది రెజీనా. "ఏంటా రిక్వెస్ట్" అని నవ్వాడు. "మిన్ను బంగారాన్ని చాలా మిస్ అవుతున్నాను. మౌనీస్ ఒకసారి నేను తీసుకెళ్ళొచ్చా అని ఆశగా అడిగింది రెజీనా. "సారీ నా బంగారాన్ని ఎవ్వరితోనూ పంపించను" అంటూ గన్ షాట్ ఆన్సర్ ఇచ్చాడు వశిష్ఠ. "సారీ సార్ మౌనీష్ పెయిన్ చూడలేక అడిగానంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు" అని నొచ్చుకుంది. "లుక్ రెజీనా మాకు బయట చాలామంది రైవల్స్ ఉన్నారు. ఎవరిని నమ్మే స్థితిలో మేము లేము. అందుకే నా బేబీని ఎవరితోనూ పంపించను. అట్‌లీస్ట్ మా మామగారితో కూడా అంటే
సిట్యుయేషన్ ఎంత టఫ్ అనేది అర్థం చేసుకో అన్నాడు వశిష్ఠ. చిన్న బేబీ మీద పగేంటి సార్ తనేం చేసింది? ఆ నవ్వు చూస్తేనే చాలా ఎంత సీరియస్‌గా, రిలీఫ్‌గా ఉంటుంది అని ఆశ్చర్యంగా అడిగింది రెజీనా. నా బలహీనత వాళ్ళు అయితే శత్రువులకి బలంగా మారటం సహజం కదా! అసలు వదలొద్దు సార్ బాబోయ్! బేబీకి ఏమైనా అయితే అమ్మో! అంటూ గుండెల మీద చేతిని వేసుకుంది రెజీనా. ఈ వశీకంఠంలో ప్రాణం ఉండగా నా బేబీ షాడో కూడా టచ్ చేయనివ్వను అని నవ్వి, మౌనీష్‌కి అంతగా బంగారం చూడాలనిపిస్తే ఇంటికి రమ్మను నో ప్రాబ్లమ్. ఓకే సార్ నేను చెబుతాను బై అని కారెక్కి వెళ్ళింది రెజీనా. తను స్టార్ట్ అయ్యాడు వశిష్ఠ. అంతలో ఫోన్ రింగ్ అయింది. నంబర్ చూడగానే వితిన్ సెకండ్‌లో లిఫ్ట్ చేసి హలో! నీ కాల్ కోసం వెయిటింగ్ అని బేస్ వాయిస్‌తో అన్నాడు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.